నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరివన్ ఆర్ డూయింగ్ ఫైన్ అండి. నా ఫస్ట్ ఆడియో వీడియో ఇలా తిరుపతి బ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నానండి. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఇప్పుడు. అండ్ మా మ్యారేజ్ అయ్యాక దిస్ ఈస్ ద సెకండ్ టైం తిరుపతి వెళ్తున్నామండి. అది కూడా మా బాబు ఫస్ట్ బర్త్డేకి. తిరుపతిలో ఏంటంటే 1 year లోపు పిల్లలకి సుపథం ఎంట్రీ అనేది ఉంటుంది. మోస్ట్లీ 1.5 hour 2 hours దర్శనం అయిపోతుందండి. సో మా బాబు ఫస్ట్ బర్త్డేకి అలో చేస్తారా లేదా అని చాలా భయపడ్డాము. అలో చేశారు. అండ్ మేము రీసెంట్గా కొచ్చిన్లో షిఫ్ట్ అయ్యామండి. సో నేను వెంకటేశ్వర స్వామి పటం కొనుక్కుంటే తిరుపతిలోనే కొనుక్కోవాలి అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను. సో తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా పటం తీసుకొని వచ్చానండి. మీకు తెలిసిందే కదండి, పటం తీసుకొని వచ్చాక ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని ఇట్లా వెంకటేశ్వర స్వామిని మా ఇంట్లోకి ఆహ్వానం చేశాను. ఈ వ్లాగ్ అదేనండి. వెంకన్న తిరుపతి నుండి మా ఇంట్లోకి వచ్చిన వేళ సాటర్డే రోజు పటాలు శుభ్రం చేసుకొని వెంకన్నకి తిరుపతి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆహ్వానం పలికాము. అండ్ సుపథం గురించి చెప్పాను కదండి. సుపథం మోస్ట్లీ 1 year లోపు పిల్లలకే ఉంటుంది. అండ్ మేము ఆ రోజు టెన్షన్ పడ్డాము. అంటే ఎగ్జాక్ట్గా ఆ రోజు 1 year బర్త్డే కదా, అలో చేస్తారా లేదా అని. కానీ అలో చేశారు. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. మేము 12కి స్టార్ట్ అవుతే 1:30 అయ్యేసరికి బయటికి వచ్చామండి. సుపథం ఎంట్రీ సపరేట్ క్యూ ఉంటుంది. తర్వాత నార్మల్ సర్వదర్శనం వాళ్ళతో మనల్ని పుష్ చేసేస్తారు. నేను అందరూ అంటుంటే ఏమో అనుకున్నానండి. లైక్ వెంకన్న అనుకుంటూనే మనం ఆయన తలిస్తేనే మనం కొండ ఎక్కగలమని. అది మాత్రం రియల్లీ ట్రూ అండి. ఎందుకంటే నేను మ్యారేజ్ ముందు ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని అమ్మ వాళ్ళతో పాటు. బికాస్ మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అండ్ మ్యారేజ్ అయ్యాక ఎందుకోనండి నాకు అసలు వెళ్ళాలి తిరుపతికి అనే థాటే పుట్టిలేదు. ఆయన మళ్ళీ మా బాబు బర్త్డేకి ఫస్ట్ బర్త్డే తిరుపతిలోనే జరగాలి అని థాట్ వచ్చింది. అండ్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. వెండి వాకిలి దాటగానే నాకు తెలియని గూస్ బంప్స్ అండి. ఫీలింగ్ అది భయమో భక్తో తెలియదు కానీ ఆయనను చూడగానే కళ్ళెంబటి నీళ్ళు వచ్చేసాయండి. అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండి. పటం తీసుకొచ్చామని కాదు, నార్మల్గానే మేము తిరుపతి వెళ్ళొచ్చాక స్వామికి ఇంట్లో నైవేద్యం పెట్టుకొని తర్వాత లడ్డు ప్రసాదం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. మీరు ఎలా ఫాలో అవుతారో కామెంట్స్లో చెప్పండి.